చంద్రబాబు నాయుడు గారు అట్లాగే నారా లోకేష్ గారు సింగపూర్కి వెళ్తున్నారు. ఇవాళ నైటు హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి సింగపూర్కి వెళ్తారు. 6 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలతో, పారిశ్రామికవేత్తలతో, పెట్టుబడిదారులతో రోజు మీటింగ్స్ పెడతారు. అట్లాగే అక్కడ కొంచెం రిలాక్స్ అవ్వడానికి కూడా వీలుంటుంది. ఇక్కడికి మళ్ళీ ఎగబడే పరిస్థితి ఉండదు. ఏది రోడ్డు మీద కనబడితే ఎగబడతాం, లేకపోతే ఇంట్లో ఉన్న కలవాలని రావటం, ఆఫీసుల్లో ఉన్న కలవాలని రావటం, అక్కడికి వెళ్తే ఆ గొడవ ఉండదు. ఈవెన్ ఇక్కడ ఏదైనా హోటల్ దగ్గర ఉన్న మొత్తం జనం అంతా వచ్చేసి కూర్చుంటారు కదా, అక్కడికి వెళ్తే ఆ టెన్షన్ ఉండదు. మామూలు జనంలాగానే వెళ్ళిపోవచ్చు మనం. ప్లస్ హడావిడి తక్కువ ఉంటుంది. సేమ్ టైం అక్కడ ఇన్వెస్టర్లని తయారు చేసి, అంటే సింగపూర్ కన్స్ట్రక్షన్ విషయంలో అయితే అది వేస్ట్. ఎందుకంటే వాళ్ళేం మనకు కన్స్ట్రక్ట్ చేసి లేరు. వాళ్ళే కన్స్ట్రక్షన్ మలేషియా వాళ్ళతో, చైనా వాళ్ళతో చేయించుకుంటారు. కాకపోతే పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళ లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. పెట్టుబడికి పెట్టడానికి అవసరమైనటువంటి రిక్వైర్మెంట్ మన దగ్గర ఉంది. ఈ ఇద్దరిని అనుసంధానించడానికి సింగపూర్ పనికి వస్తుంది. ఆ ప్రయోజనాలకి వినియోగించుకునేందుకే సింగపూర్ ప్రయాణం అవుతున్నాడు.